మూవీ. సో ఈ మూవీలో మ్యూజిక్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. మాకు మరి మా రెండో సినిమా 'కలర్ ఫోటో' తర్వాత. అవునవును, తెలుస్తుంది మీ బాండింగ్ బాగా తెలుస్తుంది. సో, చాలా ఎంజాయ్ చేశానండి. 'కలర్ ఫోటో' అప్పుడు ఎలా అయితే మాకు క్రియేటివ్ డిస్కషన్స్ గానీ, లేకపోతే స్టార్టింగ్ నుంచి సాంగ్స్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా ఒక జర్నీ ఎలా అయితే ఉండిందో, దీనికి కూడా నథింగ్ షార్ట్ అండి. ఇన్‌ఫాక్ట్ వీ've హ్యాడ్ మోర్ మెమరీస్, మోర్ ఎక్స్‌పీరియన్సెస్ ఫర్ మోగ్లీ. అండ్ అదే ఇంకా బ్రేక్‌ఫాస్ట్. మోర్ కాఫీస్, మోర్ బ్రేక్‌ఫాస్ట్. అదే కాఫీ బీన్స్ కూడా మీరే తెచ్చుకొని మరీ చేస్తున్నారు కదా. అర్థమైంది. వెరీ రా. చాలా అంటే చాలా ఫైన్ ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఉండదండి. సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికేను, సరదాగా కూర్చొని ఐడియా డిస్కస్ చేసి ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి పెద్ద డిఫరెన్స్ అనిపించదు చూసేవాళ్ళకి. ఎందుకంటే 2 అంతే ఫ్రీక్వెంట్‌గా మేము చాలా టైం మీరు వెళ్ళారా లొకేషన్స్‌కి ఎప్పుడైనా? చాలా అరుదుగా. షూటింగ్‌లో నా సేవియర్స్ ఎవరంటే అండి మన ప్రొడక్షన్ వాళ్ళండి. వచ్చిన వెంటనే ఫస్ట్ వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుంటాను. మంచిగా ఏదో మంచి కాఫీ లేకపోతే స్నాక్స్ ఏమైనా ఉన్నాయి రాసుకో అంటారు. అలా చేసి కూర్చుంటారు. లేకపోతే చాలా తక్కువ అండి. సో లొకేషన్‌కి వెళ్ళలేదు. బట్ హౌ మీకెలా తెలుస్తుంది అంటే ఈ సౌండ్ స్కేప్ ఇవ్వాలి, ఈ సార్ట్ ఆఫ్ అమ్మో! మీరు లొకేషన్‌కి వెళ్ళడం దాకా అంటున్నారు. మనోడు నెక్స్ట్ మూవీ ఎంత బాగా చెప్తాడంటే అసలు నిజంగా కళ్ళ ముందు చూపించేస్తాడండి. ఓకే. అసలు నేను ఫస్ట్ టైం ఇప్పుడు ఏదైతే సినిమా నేను రికార్డింగ్ చేస్తున్నానో ఇంకా కొంచెం మిగిలిందండి, ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాం. అసలు తను స్టోరీ ఏదైతే చెప్పాడో ఆల్రెడీ సినిమా చూసినట్టు అనిపించింది రెండోసారి సినిమా చూడడం. అంటే చాలా బాగా చెప్తాడు కదా బేసిక్‌గా. సో అందులో చేస్తున్నారు మీరు మీ మూవీని. ముందుగానే సినిమా చూపిస్తే ఎట్లా? సో మీరు అన్నట్టు లొకేషన్స్ కానీ, ఆ యాంబియన్స్ ఏంటి, లేకపోతే మూడ్ ఏంటి అన్నది మాకు కన్వే చేయడానికి చాలా డీటెయిల్డ్‌గా, చాలా ప్యాషనేట్‌గా చెప్తాడు. సో అది డెఫినెట్లీ కమ్ అక్రాస్ అండి. చాలా ఈజీగా అర్థం అవుద్ది. అంటే ఈ లొకేషన్స్ అన్ని మైండ్‌లోకి వచ్చేస్తాయి. సో లక్కీగా అది మాకు అలా కుదిరింది. బట్ ఆ థీమ్ అది ఫాలో అవ్వడానికి మీరేమైనా రిసర్చ్ ఏమైనా చేస్తున్నారా? లైక్ ఫారెస్ట్ థీమ్‌లో బికాజ్ నేను ట్రైలర్ చూసాను. అండి అసలు హాలీవుడ్ రేంజ్‌లో ఉంది యాక్చువల్లీ. అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. అదే ఆస్కార్ కదా, ఎలాగో హాలీవుడ్ రేంజ్‌లోనే ఉంటదిలే. బట్ స్టిల్ బట్ మీరెలా హౌ ఆర్ యూ డూయింగ్ ఎనీ రిసర్చ్ ఫర్ ద అంటే అది ఇంకా ప్రతి సినిమాకి అండి. ప్రతి సినిమాకి ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, అంటే ఈ మధ్య వాట్ ఆర్ ద లేటెస్ట్ ట్రెండ్స్ విచ్ ఆర్ దేర్ రైట్ నౌ అండ్ వాట్ ఈస్ ఎవ్రీవన్ ఎల్స్ డూయింగ్, ఇది కాన్స్టెంటే అండి, ప్రాసెస్సే. సో ఈ సినిమాకి కూడా మొత్తం మీరు స్క్రిప్ట్ ఆల్రెడీ చదివేశారు కదా, మీకు తెలుసు కదా. తెలిసిన వాళ్ళకి నేను చెప్తున్నాను. స్క్రిప్టే మీరు ఏమైనా మార్చారా అని నేను టెస్ట్ చేద్దాం. మొత్తం అడవిలో జరుగుతుంది కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసామండి. రేపు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. డెఫినెట్లీ. ఆల్రెడీ 'సయ్యారే' అండ్ 'వనవాసం' సూపర్ హిట్ అయిపోయాయి. అండ్ 'సయ్యారే' అయితే నాకు చాలా చాలా నచ్చింది. మై ఫేవరెట్ సాంగ్ 'సయ్యారే'. థ్యాంక్ యూ సో ఐ మచ్. మీన్ 'వనవాసం' ఫ్యామిలీస్‌లో అందరూ వినేస్తున్నారు. నేనంత ఫ్యామిలీ టైప్ కాదు కాబట్టి 'సయ్యారే' లూప్‌లో వింటున్నాను నేను యాక్చువల్లీ. థ్యాంక్స్ అండి. వెరీ నైస్. వెరీ నైస్. అండ్ ఇందులో ఒక సాంగ్ ఉంటుందండి. ఇంకొక సాంగ్, థర్డ్ సాంగ్ ఒకటి ఉంది, ఇంకా రిలీజ్ చేయలేదు. ఫీమేల్ కూడా ఉందా అందులో? అన్‌లక్కీలీ ఓన్లీ మేల్ సాంగ్ అది కూడా. మా ఇద్దరి పర్సనల్ ఫేవరెట్ అది. అందుకే ఇలాంటివి ఇవ్వకే నేను ప్రొడ్యూసర్‌గా మారాల్సి వచ్చింది. సరే చెప్పండి. అది ఫస్ట్ సాంగ్ ఆఫ్ ది ఫిల్మ్ అది. మా ఇద్దరికి చాలా పర్సనల్ ఫేవరెట్ ఆ పాట. ఓకే. అది కూడా అంటే ఒక సినిమా తాలూకా మూడ్‌నైతే అది సెట్ చేస్తది చాలా. ఓకే, మనం నెక్స్ట్ 2 గంటలు ఇలాంటి సినిమా చూడబోతున్నాం, ఇంత ఎనర్జీ ఉన్న సినిమా చూడబోతున్నాం అని. ఆ ఆ సాంగ్ కూడా డిసైడ్ చాలా బాగుంది. అది నెక్స్ట్ రిలీజ్ అవ్వబోతుంది. అది కూడా చాలా చాలా బాగా వచ్చింది. సో